అనమాట. ఇదంతా కూడా చూడండి ఎంత బాగుంటుందో తోటల్లోని. నాకు ఏడుపు వస్తుంది, అంటే ఆనందంతో అనమాట. చూడండి ఇదంతా కూడా మా వాళ్ళు. నేను అందరినీ ఎవరెవరు ఏంటని అయితే మీ అందరికి కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఎందుకు వీడియో అందరికి అందరు చూస్తారు. హాయ్ బాయ్ హలో ఐ డు డోంట్ ఎక్స్పెక్ట్ హాయ్. ఫస్ట్ ఎవరిని చూపిస్తానంటే మా ఆయన మా చిన్నోడు అనమాట. కొంచెం జోక్ అనమాట. ఏం లేదు, మా చిన్నోడు జోకా. ఏ విను, లోపలికి వెళ్ళామని తిందామని ఫుడ్ అయితే అయిపోయిందంట. సో మళ్ళీ వేరే చోట ఎక్కడైనా ఆగి తినాలి. ఆకలి మామూలుగా లేదు. ఇంటి దగ్గర చేసుకున్నా బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు. నాకైతే నచ్చలే, అసలు బాగా నచ్చలే. హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడైతే మేము ఆంధ్రాకు వెళ్తున్నాము. అది కూడా ఎక్కడికంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే 7 years అవుతుంది. 7 years తర్వాత మళ్ళీ వెళ్తున్నాను ఆంధ్రాలో. అంటే ఎక్కడ అంటే రాజోల్ దగ్గర పాల్గొమ్మని అక్కడికి వెళ్తున్నాను. అయితే వెళ్తున్నా అంటే నేను ఒక్కదాన్నే కాదు, నేను మా బుజ్జి, మా చిన్నోడు, మా తమ్ముడు, మేమంతా వెళ్తున్నాం. అది కూడా ఎందుకంటే మా సొంత మేనమామ కూతురు మ్యారేజ్ ఉంది. సో ఆ పెళ్ళికి అయితే వెళ్తున్నాం. 7 years తర్వాత వెళ్ళడం కదా, అది కూడా మా లవ్ మ్యారేజ్ తర్వాత. నాకైతే చాలా అంటే చాలా ఎక్సైట్గా ఉంది. ఎందుకంటే అక్కడ పెళ్ళిలో మా పెద్దమ్మలు, మామయ్యలు, అన్నయ్యలు, వదినలు ప్రతి ఒక్కరు ఉంటారు. అందరు వస్తారు. అందరినీ చూస్తున్నాను కొన్ని సంవత్సరాల తర్వాత. అందుకే చాలా చాలా సంతోషంగా కూడా ఉంది. ఈ పెళ్ళికి మా మమ్మీ మిస్ అయ్యారు, మా చెల్లి మిస్ అయింది. పర్వాలేదు, ఇంకా మా సాయి వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళ మ్యారేజ్కి అయితే అందరం కూడా కలుపుతాము. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. టైం వచ్చేసి 10 అవుతుంది నైట్. మేము వెళ్ళేటప్పటికి 7, 8 అవ్వచ్చు. ఇట్లా ఏం చేయలేదు, అలాగే టైం అయిపోతుంది సరిపోదు అనేసి మా చిన్నోడు వరకు వండి తినిపించేసి రేపు మార్నింగే మ్యారేజ్ అయితే 10th అన్నీ ఒక రోజునే వచ్చినాయి. పెళ్లి కూతురుని చేయడం, కాలుగూరలు, పెళ్ళి అంతా కూడా ఒక రోజునే వచ్చిందనమాట. అలాగే ఇంకొకటి ఏంటో చెప్పనా, మా చిన్నోడిని చూపిస్తాను. మా చిన్నోడికి ఫస్ట్ టైం కటింగ్ చేయించాము. వాడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి చూసి. ఇదిగోండి మా బుజ్జి. ఈ లగేజ్ అయితే కాదు, ఇది మా బుజ్జి క్రికెట్ కిట్ అనమాట. లోపల పెట్టేసి వెళ్తున్నాము. లగేజ్ మొత్తం తీసుకెళ్లారు. మా చిన్నోడిని చూపిస్తా అన్నాను కదా, వాడు ఎగ్జైట్మెంట్ చూడండి. ఇప్పుడు బయటకు వెళ్తున్నామని. ఇది చూడు నాన్న, అదేవని షూ. ఎక్కడికి వెళ్తున్నాం నన్ను? నీ షూ ఏది? షూ వేసుకోవా? ఇది చూడు. ఇదిగోండి కటింగ్ చేయించామన్నా కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి చూసి. స్టార్ట్ అయ్యి కూడా 1.5 hours అవుతుంది. మధ్యలో ఉత్సవం అని అయితే కనిపించింది మాకు. తినేసి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాము. తిని రాలేదు కదా, తిని స్టార్ట్ అవ్వాలన్నమాట. లోపలికి వెళ్ళామని తిందామని ఫుడ్ అయితే అయిపోయిందంట. సో మళ్ళీ వేరే చోట ఎక్కడైనా ఆగి తినాలి. చూడడానికి మొత్తం అంతా లైటింగ్స్ అంతా బాగుంది, ఉంటది అనుకున్నాం ఫుడ్, కానీ టైం అయిపోయినట్టుంది. ఫుడ్డే లేదన్నారు అనమాట. వేరే చోట వెళ్ళాలి. విజయవాడకి ఇంకొక 140 kilometers ఏమో ఉంది. మధ్యలో ఒక దాబా కనిపించింది, అక్కడ ఆగినాం. ఇప్పుడు పుల్కా ఉన్ని ఇంకోటి చికెన్ ఉన్ని పుల్కా అవైలబుల్ ఉంది ఓన్లీ. సో అదైతే ఆర్డర్ చేసినాం. మా చిన్నోడు పడుకోబెట్టింది, మేము తినేసి మా బుజ్జి తీసుకెళ్తాం. పుల్కా విత్ చికెన్ ఎట్లుంటుందో చూద్దాం. ఆకలి మామూలుగా లేదు. ఇంటి దగ్గర చేసుకున్నా బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు. నాకైతే నచ్చలే, అసలు బాగా నచ్చలే. చచ్చిపోతాను ఇప్పుడు. మా చిన్నోడికి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి తింటున్నా, కానీ లేకపోతే అసలు తినకపోతాను. అది సంగతి, అస్సలు బాగాలేదు. చికెన్ విత్ పుల్కా అన్నారు, అది పుల్కా లెక్క లేదు, చపాతీ టైప్లో ఉంది కదా. అదే పిండి ఉన్నది మొత్తం. అది బాగాలేదు, బట్ తప్పలేదు, తింటున్నాం. దొరకలేదు, చాలా చోటు నుంచి చూసుకుంటూ వస్తాను, దొరకలేదు. ఇది ఉంది, చాలామంది ఆగిళ్ళు ఇక్కడ అని చెప్పి మేము అయినాం. చాలామంది ఆగిళ్ళు కదా, ఉంటుంది మంచిగా అని అనుకున్నాం. తీరా చూస్తే అవి జస్ట్ వాళ్ళు టాయిలెట్స్ కోసం ఆపుతున్నారు అంతే. ఫుల్ సంగతి అంతేం లేదు, డొల్లా. ఇంటికైతే వచ్చేసాం. వచ్చి కూడా చాలాసేపు అవుతుంది. వచ్చిన తర్వాత అందరినీ పలకరించి
తర్వాత వచ్చి మా చిన్నోడిని ఫ్రెష్ అప్ చేసి తర్వాత మా బుజ్జేమో వచ్చి పడుకున్నారు తిని. నేను ఇప్పుడు ఫ్రెష్ అవ్వి పెళ్లి కూతురుని చేసే దగ్గరికి వెళ్ళాలి. ఆ వీడియో కూడా తీసుకుంటాను. వెళ్ళిన తర్వాత అది కూడా తీస్తాను. రెడీ అవ్వాను, శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ మా చిన్నోడితో అస్సలు అవ్వలేదు. నైట్ అంతా పడుకోలేదు కదా వాడు, అందుకే చాలా సతాయించాడు ఇప్పుడు దాకా. జస్ట్ ఇప్పుడే అలా పడుకున్నాడు ఏడ్చి. ఏం తినలేదు కూడా, లేచిన తర్వాత తింటాడేమో చూడాలి. నేను కూడా ఉప్మా తింటున్నా ఇప్పుడు. బుజ్జి అయితే కారులో పడుకున్నారు వెళ్ళి. ఇక్కడ కొంచెం ఏమన్నా అటు ఇటు డిస్టర్బెన్స్ ఉంటుందేమో 2 hours నన్ను కదపొద్దు పడుకుంటానైతే వెళ్ళారు. ఇప్పుడు నేను వెళ్ళి పెళ్లి కూతురుని చేసే వీడియో తీసుకుని మళ్ళీ వచ్చి కొంతసేపు నేను కూడా పడుకుని మళ్ళీ ముహూర్తం ఏమో 8:30కి అనుకుంటా. 6 కల్లా మళ్ళీ మండపం దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ ఇంటి దగ్గర. అది కూడా చూపిస్తా డెకరేషన్, అది వేరే వీడియోలో వస్తుంది. ఇప్పుడే ఫుడ్ తినైతే ఇలాగా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. అది కూడా ఇదంతా ఎందుకు తీసుకోలేదంటే చాలా వీడియోస్ తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మా చిన్నోడు మార్నింగ్ అంతా కూడా ఏడుస్తూనే ఉన్నాడు. వాడితోనే అలాగే వెళ్ళి ఫుడ్ తినేసి ఆ వీడియో కూడా మిస్ అయింది అనమాట. తీసుకోలేదు నేను ఫుడ్ తినేది కూడాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకుందాంలే అనేసి. ఇటు గాలి ఉంటుంది, ఈ జనం వల్ల ఏంటో తెలియదు ఎండకి అస్సలు ఉండట్లేదు. సో ఇటు పక్కకు వస్తే లోపలికి తోట అదంతా ఉంటుంది, గాలి ఉంటుంది. అంటే వచ్చి ఇప్పుడు ఆడుకుంటున్నాడు వాడు. సో ఈ వీడియోలో ఏంటంటే మా వాళ్ళందరినీ కూడా చూపిస్తాను, ఎవరెవరు ఏంటనేది. ఆల్మోస్ట్ ఈ వీడియోలో అందరినీ చూపిస్తాను. ఇప్పుడైతే కొంతమంది చూపిస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు ఎవరెవరు అనేది. ఫస్ట్ ఎవరిని చూపిస్తానంటే మా ఆయన మా చిన్నోడు అనమాట. కొంచెం జోక్ అనమాట. ఏం లేదు మా చిన్నోడు జోకా విను. ఎందుకు ఆగే ఎందుకని చెప్తున్నా అంటే మా బుజ్జి కొత్త కదా, ఇదే ఫస్ట్ టైం రావడం కదా, అసలు ఏది మాట్లాడట్లేదు, సిగ్గుపడుతున్నాను కొత్త అల్లుడు కాబట్టి. సో అందుకే అలా పరిచయం చేస్తున్నా. ఇప్పుడైతే చూడండి మీరు మా తమ్ముడు అంతే అందరికీ తెలిసింది. వాడు సిగ్గుపడట్లేదు. వాడు ఇప్పుడు దాకా ఏం చేశాడంటే అంతా వడ్డించాడు భోజనాల దగ్గర అన్నీ కూడా వాడే చూసుకున్నాడు. లేదు ఏంటి మంచితనం అది. మా బుజ్జిని మాతో పాటు వచ్చిన నవీన్ బ్రో ఏం చేశారంటే శుభ్రంగా కారులో 2 గంటలు 3 గంటలు ఏసీ వేసుకుని పడుకున్నారు. సరే డ్రైవింగ్ చేశారు, నేను ఏమంటున్నా డ్రైవింగ్ చేయలేదు అనట్లేదు, శుభ్రంగా ఏసీ వేసుకుని పడుకున్నారు. అయితే మా తమ్ముడు ఏం చేశాడంటే ఇప్పుడు దాకా రెడీ అదే సరే లాగు స్నానం చేసి వాడు వడ్డించే దగ్గర ఉన్నాడు ఇప్పుడు దాకాను. సో ఇప్పుడు మా వాళ్ళని చూపిస్తారండి. ఇగో ఈ పిల్ల సైన్యం వచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లలు. ఈడేమో మా అన్నయ్య కొడుకు, మా బావ కొడుకు. వీడు పర్వాలేదు అల్లు ఈడు తిరుగు. ఏమో మా చెల్లి, మా చిన్నమ్మ వాళ్ళ కూతురు, మా అక్క వాళ్ళు పిన్ని అదే అక్క అంటాం అలవాటు అయిపోయి పిన్ని అవుతారు. హాయ్ చెప్పు. మన ఛానల్లో ఎప్పుడు అన్నీ చూస్తూనే ఉంటారు వీడియోస్, కనిపించాలన్నమాట. అందుకే స్పెషల్గా హాయ్ చెప్పిస్తున్నాను. ఇంకా మా చెల్లి వాళ్ళు ఇటువైపు లేరు. ఇంకేంటంటే ఈ వీడియోలోనే చాలా వరకు మా పెద్దమ్మ వాళ్ళని, చిన్నమ్మ వాళ్ళని, అత్తల్ని, పిల్లల్ని అందరినీ చూపిస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి పెళ్లి వీడియో వస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అది ఎలా జరుగుతుంది పెళ్ళి, ఆ డెకరేషన్ అంతా కూడా చూపిస్తాము. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఏం చేయాలంటే రెడీ అయ్యి పెళ్లి కోసం ఉండాలని. పెళ్లి కూతుర్ని మా మామయ్యని అత్తయ్యలు కూడా చూపిస్తారు. మా మామయ్య మా అమ్మ వాళ్ళు మొత్తం కూడా 7. మా రెండో మామయ్య అనమాట. ముందు పెద్దమ్మ కదా, మా పెద్దమ్మ తర్వాత మా మామయ్య తర్వాత పెద్దమ్మ, మళ్ళీ పెద్దమ్మ తర్వాత మా మామయ్య. ఇంకెలాగా వరుసగా మొత్తం 7. ఇప్పుడు ఈ మామయ్యల కూతురుదే మా దుర్గది పెళ్ళి. ఇప్పుడు మా మావయ్య అంటే ఇప్పుడంటే మేము అటు ఇటు రాకపోకలు తక్కువైనాయి కానీ చిన్నప్పుడు భలే చూసుకునేవారు మమ్మల్ని. చెప్పు. బాగా ఇష్టం ఉండే, ఎత్తుకుని పెంచారనమాట. ఇప్పుడు ఆ సంతోషం నిజంగా కళ్ళలో చాలా ఉన్నది. ఇక్కడికి వస్తున్నానంటే చాలా ఆనందం ఉండే అనమాట. ఇదంతా కూడా చూడండి ఎంత బాగుంటుందో తోటల్లోని. నాకు ఏడుపు వస్తుంది అంటే ఆనందంతో అనమాట. చూడండి ఇదంతా కూడా మా వాళ్ళు. నేను అందరినీ ఎవరెవరు ఏంటనైతే మీ అందరికి కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఎందుకు అయ్యో అమ్మ ఇప్పుడు ఇది ఒక్కటేనా చెప్పు. ఇప్పుడు సాయి గడి పెళ్ళి ఉన్నది, చెప్పేదండి. ఏం లేదు మరి సాయి గడికి కూడా కుదరలేదు కదా మామయ్య చెప్పు.
మా అమ్మ కోసం అంటే ప్రతి ఒక్క ఫంక్షన్కి అందరు కలుస్తారు అక్క చెల్లెళ్ళు అన్నలు. మా అమ్మ ఒక్కతే అనమాట, దూరం ఉంది కదా ఇంకా, సో అందుకనే కొంచెం ఎమోషనల్ అవుతున్నారు. బాగా ఇష్టం మా అమ్మ అంటే. అదే అందరినీ చూపిస్తా చూడండి, మా ఫ్యామిలీ మొత్తం అందరు. నేను ఇక అయిన తర్వాత మనందరం కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. మా అన్నయ్య, మా పెద్దమ్మ, చెప్పాను కదా మా వాళ్ళు 7 అనేసి, మా అమ్మ వాళ్ళు పెద్దమ్మ కొడుకు, చిన్న అన్నయ్య రెండో కొడుకు, మా వదినలు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరం కూడా ఒకసారి మళ్ళీ పెళ్లి వీడియోలో అందరం కలిసి ఒక వీడియోలో వస్తాం. బాబాయ్ హలో మా అదే ఎక్కడ ఇదిగో మావయ్య, ఇట్రా బాబాయ్ అండి దీనికి మా ఆయన మైనస్ మావయ్య. సారీ ఎవరు మీ అమ్మకా వీడియో అందరూ చూస్తారు. హాయ్ బాయ్ హలో ఐ డు డోంట్ ఎక్స్పెక్ట్ హాయ్ ఈయన మా పెదనాన్న. ఎందుకు ఈయన పెదనాన్న, పెద్దమ్మ వాళ్ళ, మా పెద్దమ్మ వాళ్ళ నా హస్బెండ్. అదో చెప్పు మా పెద్దనాన్న, మా అన్నయ్య. అంటే ఈ వీడియోతో మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా తెలుస్తారు. మా అమ్మ లేదు కదా, మా అమ్మ చూసి మంచిగా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇవన్నీ చూసి. మా అక్క, మా రెండో పెద్దమ్మ వాళ్ళ కూతురు, అంటే ఇద్దరు, మా పెద్దమ్మకి 2 కూతురుని 1 కొడుకు. మా అక్క ఇగో మా ఇప్పుడు ఇందాక అన్నయ్య అని చూపించాను కదా, మా చిన్న అన్నయ్య వాళ్ళ ఆవిడ వదిన. ఇప్పుడు ఈ వీడియోలో అందరినీ చూపించాలని ఇలా రండి. మా చిన్నమ్మ, మా చిన్నాన్న, మా లాస్ట్ అనమాట. ఈమె తర్వాత మా బుల్లి మావయ్య, 6వ ఆమె. హాయ్ చెప్పండి మా చిన్నాన్న గారు. అక్కడ ఉన్నాయి. ఇప్పుడే పేరెంటల్ భోజనాలు ఆయన ఇప్పుడు తిన్నారు వీళ్ళు, పెళ్లి కూతురుతో సహా. ఎవరెవరు ఏంటని చూపిస్తారు రండి. ఇటు ఉండండి అందరూ, అదే వీడియో తీసుకుందాము. అత్తయ్య వాళ్ళు ఇట్రా దగ్గరికి, వీళ్ళంతా అత్తయ్యలు పెద్దమ్మలు అందరు ఇక్కడే ఉన్నారు. ఇవి అత్తయ్య అవుతారు. మా పెద్ద అత్తయ్యని కూడా చూపిస్తాను ఇట్రండి. మా పెద్ద మావయ్య వాళ్ళ వైఫ్ పెద్ద అత్తయ్య. ఇప్పుడు 7 అని చెప్పాను కదా, అలా లైన్గా ఫ్యామిలీస్ చూపిస్తున్నాను. మా పెద్ద అత్తయ్య, ఇక తర్వాత ఈ అత్తయ్య వాళ్ళు, సాయి మావయ్య వాళ్ళు, మేమంతా ఇక్కడ అంతా కూడా చుట్టాలన్నమాట. చుట్టూ కూడా వీళ్ళంతా కూడా చుట్టాలి, మొత్తం అన్ని ఫ్యామిలీస్. చుట్టూ వీళ్ళంతా అన్నావు కానీ చుట్టూ వీళ్ళన్నా లేదు. పెద్ద అత్తయ్య, చిన్న అత్తయ్య వీళ్ళంతా చూడండి. ఇటు మా పెద్దమ్మ అందరినీ చూపిస్తున్నాను, పిల్లలు అంతా కూడా. వీడు పెద్దమ్మ, పెద్దమ్మ, మా పెద్దమ్మ. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ మా చిన్న అత్తయ్య. ఇందాక మాట్లాడే కదా చిన్న మావయ్య అని చూపించాను కదా, వాళ్ళ వైఫ్ మా చిన్న అత్తయ్య. ఇప్పుడు పెళ్లి కూతురుని కూడా చూపిస్తే, ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి. అయ్యో పెళ్లి కూతురుని కూడా చూపిస్తాను. ఒకసారి లొకేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. లొకేషన్ రండి. ఇక్కడ లైన్గా ఎవరున్నారో అందరినీ ముందుగా చూపించుకుంటూ వచ్చాను. పేరెంటల్ భోజనాల్లో పెట్టినాయి అనమాట. నేను ఏమేమి ఐటమ్స్ పెట్టారో అవి కూడా వీలుంటే లెంత్ ఎక్కువ కాకుండా కొన్ని వీడియోస్ కింద చూసేలా చూస్తాను. ఈ వీడియోస్ మీరైతే తప్పకుండా చూడండి. మా వాళ్ళు అందరూ కూడా యూట్యూబ్లో ఫ్యామిలీ మొత్తం కనిపించాలనేసి ఇదంతా కూడా.